నిజంగా చారిత్రక ఒక ఎన్నిక మన కళ్ళ ముందు ఆవిష్కృతం కాబోతుంది సార్ 2019 ఎలక్షన్. సో మీరు ఏమవుతారు ఆ ఎన్నికల తర్వాత, ఏ మంత్రి అవుతారు అని మీ అభిమానులందరూ వెయిట్ చేస్తుంటారు. ఒకటి స్వప్న, ఇవన్నీ కూడా జరిగిపోయినవి. ఈ మంత్రులు కానీ అన్నీ చేసేసినవి అవన్నీ. వాటి గురించి ఎక్స్పెక్ట్ కిక్ రాదా సార్? కిక్ ఎలా వస్తుంది మరి? ఏ కిక్కు రాదు. కిక్ ఏమొస్తుందంటే మన ఏదైనా ఒక అసైన్మెంట్ ఉంది, ఒక కార్యక్రమాన్ని పూర్వం రాజశేఖర్ గారు ఉన్నప్పుడైతే సోనియా గాంధీ గారు కానీ లేకపోతే పెద్ద పెద్ద మీటింగ్స్ ఎక్కడైనా జరగాలనుకుంటే, బహిరంగ సభలు జరగాలంటే వెంటనే నన్ను పంపించి నేను వెళ్ళేవాడిని. దగ్గరుండి వాచి రామచంద్ర గారు ఉండేవారు, వెంటనే చూసేవాడిని, అన్నీ దగ్గరుండి అది ఆ కార్యక్రమాలు చేసి. అలాగే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతుంటే ఆ కార్యక్రమాలు చేస్తే అదే కిక్ చూసి అవన్నీ ఉంటాయి. దానికేముంది జరుగుతుంటాయి. ఏదైనప్పుడు కూడా పరిస్థితులు, రాష్ట్రంలో పరిస్థితులు మాత్రం చాలా అధ్వానమైన పరిస్థితులు, బాగులేవు. ఏది కూడా చట్ట ప్రకారం కానీ మేము చేసిన చట్టాలని వాళ్ళు చేసిన చట్టాలను వాళ్ళు అనుసరించడం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ డివియేషన్. ఈవెన్ ఆఖరి కాన్స్టిట్యూషన్లో సంబంధించిన అంశాలకు వస్తే ఎమ్మెల్యేలు వచ్చి పార్టీలో చేర్చుకోవడం ఎక్కడ చూడలేదు, ఎంత చాలా అనైతికం అది. ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ఎక్కడో పుల్ స్టాప్ లేకపోతే రాబోయే తరాలకి, రాబోయే దీనికి చాలా ప్రజాస్వామ్యానికి రాబోయే తరానికి చాలా తప్పు జరుగుతుంది. ఇంకా వచ్చేవాడు నా ఇష్టరాజ్యం ఇవాళ అవుతుందండి. రేపు చంద్రబాబు నాయుడు వచ్చి ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. అప్పుడు అతనికి ఇంతకంటే ఘోరంగా అవమానాలు జరిగితే అప్పుడు వ్యక్తిగా ఏమవుతాడు? అతను ఎందుకు చేయకూడదు? ఇవాళ చేసినట్టు రేపు ఎందుకు చేయరు అనుకుంటాడు. అది జరగకూడదని కోరుకోవాలి మనం. మాట్లాడడం వల్ల అది జరగకూడదని కోరుకుంటున్నాం. కానీ అది ఆ రకంగా లేదే, చాలా వ్యక్తిగతంగా అయిపోయింది. అది పక్క రాష్ట్రాలు చూసి మనం కూడా అలాగే ఉండాలనుకుంటారుగా. పక్క రాష్ట్రాల్లో చూసి మంచిని చేయాలని కోరుకోవాలి, ఇంకా గౌరవాలు పెంచుకోవాలని కోరుకోవాలి. కానీ తమిళనాడు గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడే తమిళనాడు అనేది ఇంకో రాష్ట్రమేనా? అక్కడ వచ్చి ప్రతిపక్ష నాయకుల్ని, మేము ముఖ్యమంత్రిని కించపరుచుకొని చేసుకుని వ్యవహారాలు చేసుకుంటే అలాగా గౌరవాలు చేసుకోవాలి. అది సో అది మీ మంచి మాటలన్నీ ప్రభుత్వానికి చేరతాయని ఆశిస్తున్నాం. ఈరోజు శేషం వేసుకున్నారు చెవుల్లో. అది కళ్ళద్దాలు, నల్ల కళ్ళద్దాలను చెవుల్లో శేషాలు వేసుకుని తిరుగుతున్నారు. అది వాళ్ళకే నష్టం. అదంతా కూడా ఏదైనా పూర్వం నేను మంత్రిగా ఉన్నప్పుడు సిపిఎం నుంచి నిజంగా చెప్తాను, బిలీమి వాళ్ళు వస్తే యాక్సిడెంట్ చేయడానికి వచ్చేవారు. వస్తే ముందు వచ్చి వాళ్ళు వచ్చి అక్కడ బయటికి పొమ్మని వాళ్ళు రాని కదా, వాళ్ళు రమ్మని చెప్పేవాళ్ళు. కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి ఏంటి మీ యాక్సిడెంట్ కారణం ఏంటంటే వాళ్ళు ఇష్యూ తీసుకొచ్చేవారు. ఇష్యూ సెటిల్ అయిందనుకోండి, వాళ్ళకి పేరు రాదు, నాకు పేరు వస్తుంది, మా ప్రభుత్వానికి పేరు వస్తుంది. అప్పుడు అందుకని ఆ ఇష్యూని తెలుసుకునేవాడిని. తెలుసుకొని ఇది ఉందా, ఇది ఎంతవరకు ఉన్నదని, ఓకే నేను చేసి పెడతానులే, మీరు వెళ్ళండి, అసలు తెలుసుకుంటాను నేను. నిజంగా మీరు చెప్పింది ఏమైనా ఇబ్బంది ఉంటే దాన్ని చేస్తామని చెప్పి పంపించి గంటలు మీరు సిపిఎంలో పెద్ద నాయకులు వచ్చి రెండో పక్క నాయకులు ఉంటారు కిందలో, అంటే ఈ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్లో వాళ్ళు అడిగిన చెప్తారు. అవర్స్ టుగెదర్ వాళ్ళతో స్పెండ్ చేసేవాడిని ఆఫీస్లో కూర్చొని. ఎందుకు మనకి సమస్య తెలిసింది. ఎందుకు ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ మాకు మేము వెళ్తే కార్లు అడ్డపడిపోయి కొట్టుకొని తిట్టుకొని పోలీసులు లాంటి పెడితే ఆపి పోలీసులు ఆపి వాళ్ళని కార్లో కూర్చోబెట్టుకొని ఏం ఎందుకు ఏం సమస్య అంటే వాళ్ళు చెప్పారు, సార్ ఇక్కడ ఫీజు రింబర్స్మెంట్ మాకు సరిగ్గా అందలేదు, లేదా హాస్టల్లో వచ్చి ఫుడ్ బాగోలేదు, లేదా హాస్టల్లో వచ్చి స్కాలర్షిప్స్ వచ్చి తీస్తారు, లేదా స్కాలర్షిప్ రిలీజ్ అవ్వట్లేదు, ఈ విషయాలన్నీ కూడా, లేదా బుక్స్ రావట్లేదు, లేదా ఇగో ఈ కాలేజీలో వచ్చి ఈ టీచింగ్ జరుగుతుంది, అది ఈ ఆడపిల్లకి ఏమైనా హెరాస్మెంట్ జరుగుతుంది అని. అప్పుడు అవన్నీ నిలిస్తే సరే ఎల్లుండి కల్లా నాకు 2 రోజులు టైం ఇవ్వమని చెప్పి కూర్చోబెట్టుకొని అవి మాట్లాడు. ఇప్పుడు కారణం అభద్రత అంటారు అసలు అంతే. తెలుసుకోవాలి కదండి, తెలుసుకుంటే ప్రభుత్వానికే మంచిది. ఇప్పుడు ఇష్యూ సెంటర్ అయితే ప్రభుత్వానికి పేరు వస్తుందా, ఎవరికి పేరు వస్తుంది, ప్రతిపక్షం పేరు వస్తుందా? అసలు ఏ పార్టీ వాళ్ళు దగ్గర చేర్చు, ఎవరు మాట్లాడినది నీకు అది ఆవగింపుగా ఉంటుంది, నీకు కోపం తెప్పిస్తుంటుంది. అది ఇంకేలా అది కరెక్ట్ కాదు కదా. ఇలా ధర్నాలు చేస్తే చంద్రబాబు అనే వ్యక్తి వచ్చి పాదయాత్రలోనూ చంద్రబాబు అనే వ్యక్తి వచ్చి ధర్నాలు చేయగలరు. అప్పుడు కాదు ప్రభుత్వంలో ఏంటి చేతగా కోరుకుంది. అప్పుడు ప్రభుత్వానికి పోలీసు లేదా, అప్పుడు ప్రభుత్వానికి వచ్చే వ్యవస్థ లేదా, అని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రాలేదా, ఎవరు అవునాయండి. డెమోక్రసీలో ప్రజల తరఫున పోరాడే బాధ్యత ఉంది కదా. చేయకపోతే ఎంతసేపు అది చేస్తానంటే బ్రాండ్ ఇమేజ్ ఏంటి, బ్రాండ్ వల్లగాడు బ్రాండ్ ఉన్నది ఏంటి తినడానికి.
దోపిడీ చేస్తుంది, బ్రాండ్ ఇమేజ్ ఏంటిది? కాలువ చెప్తుంది, ప్రజలే చెప్తారు. ఇంకో 2 సంవత్సరాల్లో ఎన్నికలు ఉన్నాయి, ప్రజా కోర్టులోనే దాని తీర్పు వస్తుంది. తప్పకుండా వీళ్ళ పని అందులో ఇంకెవ్వడు కూడా ఆడలేడు, బ్రహ్మదేవుడు కూడా ఆడలేడు. ఇంకేం ట్విస్టులు రావంటారు? క్లియర్ కట్ ఏ వచ్చినా అవన్నీ కూడా ఎదుర్కొంటారు, ఉంటాయి, మధ్యలో ఉంటాయి అంతే తప్ప మామూలు ఇబ్బందికరమైన పరిస్థితి ఏముండదు. రైట్ సార్, ఇవాళ చాలా మీ ప్రయాణంతో పాటు నిజంగా రాష్ట్రంలో పరిస్థితులు ఆవిష్కరించి ఐ డ్రీమ్తో మీ సమయాన్ని బోల్డ్ అంతా పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు డొక్కా మాణిక్యవర ప్రసాద్. నేను 2009-14 మధ్య ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా చేశాను. అంతకుముందు 2004-9 మధ్య ఎమ్మెల్యేగా చేశాను. తాడికొండ నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేశాను. నాకు సంబంధించిన కొన్ని భావాల్ని ఐ డ్రీమ్ ఛానల్తో పంచుకోవడం జరిగింది. మిత్రులంతా చూసి నాకు సలహాలు ఇచ్చినట్లయితే నేను పాటిస్తాను.